ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మన జీవితాల్లో ఎంతో నమ్మదగిన దేవుడుగా ఉంటూ మనకు ఆయుష్కాలమునిచ్చి ఆరోగ్యమునిచ్చి సజీవులుగా దేవుడి ఉదయకాల సమయంలో నిలవబెట్టాడు మనల్ని. అందును బట్టి మనందరం కలిసి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. స్తుతి గీతాల ద్వారా దేవుని స్తుతిద్దాం. మీ అందరూ కూడా మీ గృహాలలో మీ కుటుంబ సమేతముగా మాతో కూడా కలిసి దేవుని స్తుతించాలని ఆరాధించాలని మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థనతో ఉదయకాలపు ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తి గల దేవ, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, బలవంతుడైన దేవుడవు, నీచుడవగు తండ్రివి, సమాధానకర్త గధిపతివైన దేవుడు ప్రభువా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి ఒక పరిశుద్ధ పునరుద్ధానపు దినమందు అయా ఈ విధముగా మిమ్మల్ని స్తుతించుకునే కృపను మాకు అనుగ్రహించారు. ఆయుష్కాలం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అయా మీ రక్తం ఇచ్చి మమ్మల్ని విమోచించిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడుగా ఉంటూ మా జీవితాలలో ప్రభా మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. ప్రేమ కలిగిన దేవుడు ప్రభా, మమ్మల్ని చూస్తున్న దేవుడు ప్రభా, నాయన మమ్మల్ని పరిశీలించున్న దేవుడు అయా దేవా తండ్రిని నాయన మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాం. నీ కృప కొరకు వందనాలయ్యా నాయనా తండ్రి. ఉదయ కాలమున ప్రభా మేము అయా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా మీ ఆత్మను ప్రభా మా మధ్యలో ఉంచండి తండ్రి. అయా ఉదయకాల సమయమున ప్రభా ఏ బిడ్డ అయితే ప్రభా నిరాశలో ఉన్నాడో, ఏ బిడ్డ అయితే ప్రభా తండ్రి అధైర్యముతో నిండి ఉన్నారో, ఏ బిడ్డ అయితే సంతోషము లేక సమాధానము లేక ఉన్నారో ప్రభా అయా ఉదయ కాలమున వారిని సంధించమని అడుగుచు ఉన్నాం. నీ ఆత్మ కార్యాన్ని అయా జరిగించమని అడుగుచున్నాం. ప్రతి హృదయాన్ని మీరు దర్శించండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకునే కృపను మాకు అనుగ్రహించమని నడిపించమని, ఈ సమయాన్ని మాకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంచమని యేసే అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాటలతో ఈ ఉదయకాల ఆరాధన ప్రారంభించుకుందాం. ఆరాధనకు పాల్పొందుతున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనమందరం కలిసి ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క సత్యాన్ని, ఆయన యొక్క స్వరూప నిజ దేవుడిని మనం అందరం స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. ఆయన పొందిన గాయముల ద్వారా మనకి రక్షణ కలుగుతుంది. ఆయన పొందిన గాయాలే మనల్ని స్వస్థత కలుగు చేస్తూ ఉన్నాయి. ఆయన యొక్క రక్షణ బట్టి, ఆయన యొక్క నిరీక్షణ బట్టి, ఆయన కృపను బట్టి మనం పాడుకుందాం. అందరం కలిసి నీతి సూర్యుడా, నిజ దేవుడా, నీవే మాకు ఆనందం, నీ రెక్కలే మాకు ఆరోగ్యం అని పాడుకుంటూ ఆయన స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. నీతి సూర్యుడా, నిజ దేవుడా, నీవే మాకు ఆనందం, నీ రెక్కలే మాకు ఆరోగ్యం, నీవే మాకు ఆనందం, నీ రెక్కలే మాకు ఆరోగ్యం. ఆనందం నీవే యేసు, ఆరోగ్యం నీవే, రక్షణ నీవే
యేసు నిరీక్షణ నీవే, ఆనందం నీవే యేసు, ఆరోగ్యం నీవే, రక్షణ నీవే యేసు, నిరీక్షణ నీవే, నీతి సూర్యుడా నిజ దేవుడా నీవే, మాకు ఆనందం నీ రెక్కలే మాకు ఆరోగ్యం, నీవే మాకు ఆనందం నీ రెక్కలే మాకు ఆరోగ్యం. ఆయన పొందిన గాయాలే మనకి ఆరోగ్యం, ఆయన కార్చిన రక్తమే మనకు పాప క్షమాపణ. కాబట్టి ఆయన రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన మన కోసం కార్చిన రక్తాన్ని బట్టి మనం స్తుతించుకుందాం, మనం ఆరాధించుకుందాం. ప్రభువా, మీరు మాకు కోసం రక్షణ ప్రసాదించారు. నీవు పొందిన గాయములే మాకు ఆరోగ్యం, నీవు కార్చిన రక్తమే మా పాప క్షమాపణ. నీవు పొందిన గాయములే మాకు ఆరోగ్యం, నీవు కార్చిన రక్తమే మా పాప క్షమాపణ. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే యేసు ప్రభు, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే యేసు ప్రభు, ఆనందం నీవే యేసు, ఆరోగ్యం నీవే, రక్షణ నీవే యేసు, నిరీక్షణ నీవే, ఆనందం నీవే యేసు, ఆరోగ్యం నీవే, రక్షణ నీవే యేసు, నిరీక్షణ నీవే, నీతి సూర్యుడా నిజ దేవుడా నీవే, మాకు ఆనందం నీ రెక్కలే మాకు ఆరోగ్యం, నీవే మాకు ఆనందం నీ రెక్కలే మాకు ఆరోగ్యం. ఆయన నామమే బలమైన దుర్గం, ఆశ్రయస్థానం. ఆయన నామం కన్నా క్షేమాధారం మనకి ఏదీ లేదు. ఆయన మహాగణుడు, మహాగణుడు, మాతో నుండు దేవుడు, ఆయన మనతో ఉండే దేవుడు, మన కోసం వచ్చిన దేవుడు. మనం స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. నామమే బలమైన దుర్గం, ఆశ్రయ స్థానము, నీ కన్నా క్షేమాధారం ఏదీ లేదు ప్రభు. నీ నామమే బలమైన దుర్గం, ఆశ్రయ స్థానము, నీ కన్నా క్షేమాధారం ఏదీ లేదు ప్రభు. మహాగణుడవు, మహోన్నతుడవు, మాతో నుండు మా దేవుడవు, మహాగణుడవు, మహోన్నతుడవు, మాతో నుండు మా దేవుడవు, ఆనందం నీవే యేసు, ఆరోగ్యం నీవే, రక్షణ నీవే యేసు, నిరీక్షణ నీవే, ఆనందం నీవే యేసు, ఆరోగ్యం నీవే, రక్షణ నీవే యేసు, నిరీక్షణ నీవే, నీతి సూర్యుడా నిజ దేవుడా నీవే, మాకు ఆనందం నీ రెక్కలే మాకు ఆరోగ్యం, నీవే మాకు ఆనందం నీ రెక్కలే మాకు ఆరోగ్యం. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, నీవైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను, నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను. కృపా 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 క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. ఆయన కృపను గుచ్చి, న్యాయము గుచ్చి నేను పాడతాను. నీ సన్నిధిలో నిర్దోషముగా నడుచుకుంటానని ఒక సమర్పణతో
మనం పాడదాం. ఆయన కృపను గురించి, న్యాయాన్ని గురించి మనం పాడదాం. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను, నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను, నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను. నీ కృపయే నాకు ఆధారం, నా కృపయే నాకు ఆదరణ, నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కీర్తన పాడుకుందాం. అవును, ఆయన స్తోత్రాలకి అర్హుడు, ఆయన సత్య దేవుడు, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన సంపూర్ణ హృదయాలతో మనం పాడుకుందాం. అందరం కలిసి ఈ పాట పాడుకుందాం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా, యుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా, యుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం, నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా, యుగాలకు ఆధారమా నీకే అద్వితీయుడా. మనమందరం చెబుదాం. మరణమైనను ఎర్ర సంద్రమైనను నీ తోడు నాకుండా భయమేలను, శత్రు సైన్యమే నా ఎదుట నిలిచిన శత్రువేడ బలమైన కోట నీవే అని ఆయన చెబుదాం. మరణమైనను ఎర్ర సంద్రమైనను నీ తోడు నాకుండా భయమేలను, శత్రు సైన్యమే నా ఎదుట నిలిచిన శత్రువు ఎడబలమైన కోట నీవేగా. మరణమైనను ఎర్ర సంద్రమైనను నీ తోడు నాకుండా భయమేలను, శత్రు సైన్యమే నా ఎదుట నిలిచిన శత్రువు ఎడబలమైన కోట నీవేగా. నా దుర్గమా, నా శైలమా, నా అతిశయమా, నా ఆనందమా, నా దుర్గమా, నా శైలమా, నా అతిశయమా, నా ఆనందమా. నీవే మార్గం, నీవే
సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా. యుగ యుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. చీకటైనను అగాధమైనను నీ కృప కిరణమే నాకు వెలుగు మార్గము. అందరు కలిసి చెప్తాం. హింసలైనను పలు నిందలైనను నీ చల్లని రెక్కలే నాకు ఆశ్రయం. చీకటైనను అగాధమైనను నీ కృపా కిరణమే వెలుగు మార్గము. హింసలైనను పలు నిందలైనను నీ చల్లని రెక్కలే నాకు ఆశ్రయం. చీకటైనను అగాధమైనను నీ కృపా కిరణమే వెలుగు మార్గము. నీతి సూర్యుడా నా పోషకుడా నా వైద్యుడా నా మంచి కాపరి. నీతి సూర్యుడా నా పోషకుడా నా వైద్యుడా నా మంచి కాపరి. నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం. నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా. యుగ యుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా. యుగ యుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. నీవే అద్వితీయుడా నీవే అద్వితీయుడా. ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ಈ ಕನ್ನಡ ಹಾಡನ್ನು ಹಾಡೋಣ. మనమందరం కలిసి ఈ కన్నడ పాటను పాడుకుందాం. ನನ್ನ ಹತ್ತಿರವಿರು ಓ ಯೇಸುವೆ ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಬಾಳಲಾರೆನು. నా దగ్గర ఉండు ఓ యేసయ్య నిన్ను విడిచి జీవించలేను నిన్ను విడిచి జీవించలేను. ದೇವನೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಅಪ್ಪ. ನನ್ನ ಮರಣದ ಸಮಯದಲ್ಲಿ ನನಗೆ ಜೀವ ಕೊಟ್ಟ ದೇವನೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಮರಣದ ಸಮಯದಿ ಜೀವವಾಗಿರು, ಕದಲಯ ಸಮಯದಿ ಬೆಳಕಾಗಿರು. ಮರಣದ ಸಮಯದಿ ಜೀವವಾಗಿರು, ನನ್ನ ಹತ್ತಿರವಿರು ಓ ಯೇಸುವೇ. ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಬಾಳಲಾರೆನು, ನನ್ನ ಹತ್ತಿರವಿರು
ದೇವನೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಅಪ್ಪ. ಸಾಲದ ಸಮಯದಲ್ಲಿ ನನಗೆ ತಂದೆಯಾಗಿದ್ದ ದೇವನೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಸಮಯದಿ ತಾಯಿಯಾಗಿರು, ಸಾಲದ ಸಮಯದಿ ತಂದೆಯಾಗಿರು. ಕಣ್ಣೀರನ ಸಮಯದಿ ತಾಯಿಯಾಗಿರು, ಸಾಲದ ಸಮಯದಿ ತಂದೆಯಾಗಿರು. ನನ್ನ ಹತ್ತಿರವಿರು ಓ ಯೇಸುವೇ, ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಬಾಳಲಾರೆನು. ನನ್ನ ಹತ್ತಿರವಿರು ಓ ಯೇಸುವೇ, ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಬಾಳಲಾರೆನು. ಹಾಲೆಲೂಯಾ ಹಾಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಾಲೆಲೂಯಾ 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 ಹಲ್ಲೆಲೂಯಾ ಹಾಲೆಲೂಯಾ. నా దగ్గర ఉండు ఓ యేసువే, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నిన్ను విడిచి జీవించలేను. నిన్ను విడిచి జీవించలేను. అవును తండ్రి యేసయ్య, మీకే వందనాలు ప్రభా. నీతి సూర్యుడైన దేవా నీకే స్తోత్రాలు ప్రభా. సమాధానకర్తమైన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. స్తుతులకు పాత్రుడు, స్తోత్రాలకు అర్హుడమైన దేవుడు ప్రభా. అయా తండ్రి, వేవేల దూతల చేత నిత్యము గాన ప్రతి గానాల చేత పరిశుద్ధుడు 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 అని ఆడబడిచిన పరిశుద్ధ దేవా మీకే స్తోత్రాలు ప్రభా. నీ కృప లేనిదే మేము నిలవలేము తండ్రి. అయ్యా మీ కృపను బట్టి స్తోత్రాలు నాయన. అయ్యా మీరు మాకు ఇస్తున్న ప్రభా క్షేమమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. స్తోత్రాలు ప్రభా. నీ కృప ద్వారానే మమ్మల్ని రక్షించుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు దేవా స్తుతి గీతాల ద్వారా మిమ్మల్ని స్తుతించే కృపనిచ్చారు, మీకు వందనాలు. మీ వాక్యమును వినబోవచ్చుండగా నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభా. మా హృదయాలను దర్శించండి ప్రభా. అయా ఎండిన హృదయాలను మీరు బాగు చేయండి ప్రభా. కఠిన హృదయాలను ప్రభా అయా తండ్రి నాయన మీరు తీసివేసి ప్రభా మాంసపు గుండెను మీరు అనుగ్రహించమని అడుగుచు ఉన్నాం. అయా ఉదయ కాలమున ప్రభా మా దేశ పరిస్థితులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మా చుట్టూ ఉన్న ఈ కరోనా విషవలయాన్ని తీసివేసి ప్రభా అయా మేమందరం ఆరోగ్యకరంగానైనా సంతోషముతో నిన్ను ఆరాధించుకునే కృపను మాకు త్వరలో అనుగ్రహించమని సహాయము చేయమని యేసే అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చూసుకుందాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యిందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. దేవుడి వాక్య భాగాన్ని దీవించినగాక. ఆమేన్.
నన్నంతగా నీవెరిగితివో, నిన్నంతగా నే మరచితినో. గలనా నీ చెప్పగలనా, దాయనా నే దాయగలనా. గలనా నీ చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. ఈ రీతిగా నా హృదయమును నీ ఆత్మతో దీవించితివో. ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో. ఈ రీతిగా నా హృదయమును నీ ఆత్మతో దీవించితివో. ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో. ఈ రీతిగా నా పలుకులో నీ నామము నిలిపితివో. ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడచితివో. ఈ రీతిగా నా పలుకులో నీ నామం నిలిపితివో. ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడచితివో. గలనా నీ చెప్పగలనా, దాయనా నే దాయగలనా. గలనా నీ చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. ఈ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో. ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో. ఈ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో. రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో. ఈ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో.
రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో. ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో. ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో. గలనా నీ చెప్పగలనా, దాయనా నే దాయగలనా, గలనా నీ చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితివో. నన్నెంతగా నీవెరిగితివో, నిన్నంతగా నే మరచితినో. గలనా నీ చెప్పగలనా, దాయనా నే దాయగలనా, గలనా నీ చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము. నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము. ఈ సమయంలో 7 స్తుతుల ప్రార్థన ద్వారా ఆయన యొక్క గొప్ప నామాన్ని మనం స్తుతించుకుందాం. నాతో కలిసి మీరందరూ కూడా 7 స్తుతుల ప్రార్థనను చెప్పండి. సర్వ సృష్టికర్తవైన దేవా, సర్వ సృష్టికర్తవైన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. సర్వశక్తిగల దేవా, సర్వశక్తిగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. సర్వలోక రక్షకుడా, సర్వలోక రక్షకుడా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. సిలువలో నీవు శిక్షను భరించి, సిలువలో నీవు శిక్షను భరించి నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. నీవు నా రోగములను భరించి, నీవు నా రోగములను భరించి నాకు స్వస్థత కలుగజేసిన దేవా, నాకు స్వస్థత కలుగజేసిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. నీవు దరిద్రతను భరించి, నీవు దరిద్రతను భరించి నాకు సమృద్ధిని కలిగించి, నాకు సమృద్ధిని కలిగించి నా సమస్యలన్నీ తీర్చిన దేవా, నా సమస్యలన్నీ తీర్చిన దేవా, తీర్చగల దేవా, తీర్చగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. ప్రతి నిమిషము నీరు కట్టి, ప్రతి నిమిషము నీరు కట్టి, దివారాత్రములు దివారాత్రములు నీవు కాపు కాచే, నీవు కాపు కాచే, నీ సంఘమనే పెనుయేలు ద్రాక్షావనంలో ఈ సంగమనే పెనియేలు ద్రాక్షావనములో నన్ను ఉంచిన దేవా, నన్ను ఉంచిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. ఆమేన్. ఆమేన్. Facebook, YouTube ఏదైనా కానీ నీ ఆత్మకు మేలుకై వాడుకోమని. వాట్సాప్ మెసెంజర్ ఏదైనా కానీ దేవుని మహిమకై వాడుకోమని. నీ చెవిలో అర్చు చెప్పగా రిమైండర్లా గుర్తు చేయనా. ఓ అన్నా, ఓ అక్క, ఓ తమ్మి, ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా. యేసయ్యా ప్రేమను మెన్షన్ ఏమీ లేదంటూ చాటి చెప్పనా.
రోజైనా కానీ దేవుని సన్నిధిని వదలవద్దని, సమ్మర్ వింటర్ ఏదైనా కానీ దేవుని పనికై ముందుండాలని, నీ టీవీలో అర్చు చెప్పగా రిమైండర్లా గుర్తు చేయనా. ఓ అంకుల్, ఓ ఆంటీ, ఓ తమ్మి, ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా. యేసయ్యా ప్రేమను మెన్షన్డేమీ లేదంటూ చాటి చెప్పాలా. కోపం ఆనందం ఏదైనా కానీ దేవుని ప్రేమను మరువవద్దని, ఫీవర్ కాఫ్ అండ్ కోల్డ్ ఏదైనా కానీ దేవుని స్తుతించడం మానవద్దని, నీ జీవిలో అర్చు చెప్పగా రిమైండర్లా గుర్తు చేయనా. ఓ అన్నా, ఓ అక్క, ఓ తమ్మి, ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా. యేసయ్యా ప్రేమను మెన్షన్డేమీ లేదంటూ చాటి చెప్పాలా. చాటి చెప్పానా, చాటి చెప్పానా. వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినంలో మరొకసారి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని యొక్క పరిశుద్ధమైన జీవము కలిగిన వాక్యాన్ని వినడానికి. ఇంతవరకు చక్కని పాటల చేత, చిన్న బిడ్డలు పాడిన చక్కని పాటల చేత, వాక్య పఠనము ద్వారా దేవుని యొక్క గొప్ప నామాన్ని ఆరాధించుకున్నాం, కీర్తించుకున్నాం. ఈ సమయంలో జీవము గల దేవుని వాక్యాన్ని చూద్దాం. ఈ లోకంలో మన ఆత్మలను రక్షించడానికి ఒకే ఒకరికి శక్తి ఉన్నదట. ఆ శక్తి ఎవరికి ఉన్నదంటే ఈ జీవవాక్యానికి. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. శక్తి కలిగిన ఈ వాక్యాన్ని, జీవము కలిగిన ఈ వాక్యాన్ని మన హృదయాల్లో నాటింప చేసుకుని మన ఆత్మలను రక్షించడానికి ఏకైక సాధనమైన ఈ జీవవాక్యాన్నట మనము సాత్వికముతో అంగీకరించాలి. దేవుడు మనల్ని కరెక్ట్ చేస్తూ ఉండగా ఆయన చేతిలో కరెక్ట్ చేయబడ్డానికి అర్హమైన పాత్రలుగా మనం ఉండాలి. వి షుడ్ కోఆపరేట్ టు బి మోల్డెడ్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఈ సమయంలో మనమందరము తలలు వంచి కండ్లు మూసుకుని దేవుని జీవవాక్కులను వినే ముందు మన హృదయాలను సిద్ధపరుచుకుందాం. ఆ పరిశుద్ధ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. తలలు వంచండి. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ఆశ కలిగి నీ పాదాల దగ్గర చేరిన ప్రతి బిడ్డను తండ్రి, కుటుంబ సమేతముగా చేరిన ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. నీ కృపల చేత నింపండి. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునన్నట్టుగా తండ్రి, ఈ ఉదయకాలంలో మా హృదయాంతరంగాలలో ఏ చీకట్లో ఉన్నాయో తండ్రి, మా ఏ పరిస్థితులు మీకింకా అనుకూలముగా లేవో
తండ్రి, మా అందరితో మాట్లాడండి ప్రభువా. మీ వెలుగు చేత మా హృదయాలను నింపండి తండ్రి. ఈ సమయము మా ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా, మీ నామమునకు మహిమకరంగా ఉంచమని మీ చేతులకి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మీ ప్రక్కనున్న ఆత్మీయ బిడ్డల వైపు తిరిగి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పండి. సంతోషించావు. గుడ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. జగత్తు పునాది వేయబడకముందే దేవుడు ప్రేమ చేత మనల్ని ఎన్నుకున్నాడట. ఎఫెసీయులకు రాసిన పుస్తకంలో 1వ అధ్యాయంలో ఆ మాటల్ని చూస్తాం. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలగవలెనని యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై జగత్తు పునాది వేయబడకముందే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను. ప్రేమ, దట్ వెరీ లవ్, ఆ ప్రభువుని పరలోకపు సౌధాని నుంచి ఈ లోకానికి వచ్చేటట్టుగా చేసింది. నీపైన నాపైన ఉన్న ప్రేమ. ఆ ప్రేమ ఎంత గొప్పదంటే, అపరాధముల చేతను పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపడి ఉన్న మన జీవితాలలో అటువంటి విశిష్టమైన ప్రేమను ఆయన ఇన్వెస్ట్ చేసి చివరకు ఆయన శిలువ మ్రానునెక్కి రక్తధారల్ని చిందించి మనల్ని నిత్య జీవానికి వారసుల్ని చేశారు. వెలకట్టలేని ప్రేమ. గాడ్ లవ్స్ us. చాలా చోట్ల you do this, it is something to do, but in Christianity it is like it is already done. All you need to do is come by faith. విశ్వాసంతో యేసయ్య దగ్గరకు రా. నీ కొరకు, నీ పాప శాపాల విమోచన కొరకు ఆయన ఏమి చేయాలో అదంతా సిలువలో జరిగించారు. ఆల్ యు నీడ్ టు డూ ఈజ్ కమ్ బై ఫెయిత్. ఈ వాక్యాన్ని విని వాక్యపు లోతుల్లో ఎదిగి ప్రతి వాక్యము ఆయన యొక్క ఉన్నత లక్షణాలని, ఆయన యొక్క చక్కని గుణాతిశయాల్ని నీకు చూపిస్తూ ఉండగా విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో ఆయనలో నీవు ఆధారపడి ఆయనలో నీవు ఎదగాలి అన్నది దేవుని చిత్తమై ఉన్నది నీ జీవితంలో, నా జీవితంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ఓ బిడ్డ జీవితాన్ని చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను చదువుతూ ఉన్నాను. యాకోబు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మనం చూద్దాం. సమ్ ఇన్సిడెంట్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జేకబ్. ఆదికాండము 28వ అధ్యాయంలో 10వ వచనం నుంచి ఈ విధంగా రాయబడి ఉన్నది. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడను. ఇదిగో, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకునేను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడిగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెలుచుని ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నట్టుకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండెను. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకొనెను. చూడండి, యాకోబు జీవితంలో జరిగిన ఒక సంఘటన. ఆ ముందు అధ్యాయాలు మీరు చూచినట్లయితే తన అన్న ఆయన యాసావు అతనిని చంపుదామని అతన్ని వెతుకుతూ
ఉన్నాడు. ఆ విషయం తల్లి తెలుసుకుని దూరముగా ఉన్న తన సహోదరుని ఇంటికి వెళ్ళి నీ ప్రాణాలను కాపాడుకో అని అతన్ని పంపించి వేస్తూ ఉంది. ఇప్పుడు యాకోబు ఒంటరిగా వెళ్తూ ఉన్నాడు. చూడండి వాట్ పాయింట్ హిజ్ లైఫ్ కేమ్, ఎటువంటి పరిస్థితుల్లో తనున్నాడో. ఒక్కొక్కసారి మనం చెప్తూ ఉంటాం, ముందు గొయ్యి వెనక నుయ్యి, అక్కడే ఆగిపోదామంటే యాసావు చంపేస్తాడేమోనని భయం. అలాగని ముందుకు వెళ్దామంటే అంతా ఒక విధమైన అనిశ్చితి, ఎటువైపు వెళ్ళాలో తెలియదు, అక్కడ ఒక్క మనిషి కూడా తెలియదు తనకి. అలా వెళ్తూ ప్రొద్దు గ్రుంకినందున ఒక అరణ్యము లాంటి స్థలానికి వచ్చి అక్కడ అలసిపోయాడు. ఒక రాయి తీసుకున్నాడట, ఆ రాయిని తలగా వేసుకుని పడుకున్నాడట. ఆ నిద్రలో ఒక కల వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ క్షణాన లోకానికి ఎలా కనిపిస్తూ ఉన్నాడంటే ఒంటరివాడు, ఎటు వెళ్ళాలో తెలియదు, తన చుట్టూ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. కానీ అలా కండ్లు మూసుకుని అలసిపోయి నిద్రపోయాడో లేదో, ఒక కలలో దేవుని దర్శనము కనిపించింది. ఒక కలలో దేవుని యొక్క సంగతుల్ని చూస్తూ ఉన్నాడు. ఒక నిచ్చెన భూమి నుంచి ఆకాశము వైపు వేయబడి ఉన్నదట. దేవదూతలు ఎక్కుతూ దిగుచూ ఉన్నారు. ఆ నిచ్చెనకు పైగా యెహోవా ఆయన ఉండి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నారు. లోకములో ఎప్పుడు నీవు ఒంటరివాడు అని అనుకుంటావో, ఎవ్వరు నా చుట్టూ లేరు అని అనుకుంటావో, ఈవెన్ అట్ దట్ వెరీ మూమెంట్ హెవెన్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. అదే మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మామూలుగా ఈ లోకపు అద్దములో నుండి చూడాలంటే, వెన్ వీ సీ త్రూ ద విండో ఆఫ్ దిస్ వరల్డ్, అయ్యో యాకోబు ఏ పరిస్థితిలో వచ్చాడు, తనకి జీవితం అయిపోయింది, ఎటు తెలియక ఎటు వెళ్ళాలో తెలియక ఒంటరితనంలో ఉన్నాడు, ఇంకా ఎందుకు లేదా నిరాశ నిస్పృహ. బట్ గాడ్ ఈజ్ సీయింగ్ జేకబ్ ఇన్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ ప్లేన్. కానీ దేవుడు ఆ క్షణములో యాకోబును చూస్తున్న విధానమే కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. దేవుడు మాటలు చూశారండి. ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువలె వలె అగును. పడమటి తట్టు, తూర్పు తట్టు, దక్షిణం తట్టు, ఉత్తరం తట్టు అన్నీ నీకు ఇస్తాను. లెక్కకు మించినటువంటి జనాంగము నీ నుండి వస్తుంది. మ్యాన్ సిచ్యువేషన్ అండ్ గాడ్ స్పీకింగ్. దేవుడు చెప్తున్న మాటలు, మనిషి ఉన్న పరిస్థితులు చూడండి ఎలా ఉన్నాయో. యాకోబు పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఎలాగక్కడికి వెళ్దామా, ఎవరు దొరుకుతారా, ఎక్కడ నీడ దొరుకుతుందా, ఇక్కడ ఉంటే ప్రాణభయం, అలాగనే అక్కడికి వెళితే ఎవరు తెలియని అటువంటి పరిస్థితుల్లో తనుంటే. బట్ లుక్ ఎట్ వాట్ గాడ్ సేస్. ఈ రోజున ఒక్కొక్కసారి మన పరిస్థితులు మనకే అర్థం కాకపోవచ్చు. అవునండి, కరోనా వచ్చిన తర్వాత అనేక విధంగా పరిస్థితులు మారిపోయినాయి కుటుంబాలలో. లేదా కొంతమంది బిడ్డలు ఉద్యోగాలు కోల్పోయి అనేక రకరకాలైన ఫోన్ కాల్స్ వింటూ ఉంటాం. పరిస్థితులు మారిపోయి, కొన్ని ఆర్థిక పరిస్థితులు, కొన్ని చోట్ల అవకతవకలు, ఆరోగ్యం క్షీణించిపోతున్న పరిస్థితులు. మరి వి సీ తండ్రి ఇక హోప్ లేదు, దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ఇట్. సాతానుడు చాలా చెప్తూ ఉంటాడు చాలాసార్లు. నీకున్న ఒక పరిస్థితిని యాంప్లిఫై చేసి, ఇక ఈ పరిస్థితి నుండి ఎలా రాగలో, ఎటు ద్వారం కనిపించట్లేదే, చూడు ఎటైనా కనిపిస్తుందా అంటూ ఉంటాడు. జేకబ్ టుక్ a stone of rest. ఒక రాయిని తీసుకుని దానిని తలగడగా వేసుకుని అలా పడుకున్నాడో లేదో, ఒక కలను పొందాడు. ఆ కలలో దేవుని యొక్క దివ్యమైన మాటల్ని విన్నాడు. ది స్టోన్ ఈజ్ ఎ స్టోన్ ఆఫ్ రెస్ట్. మన జీవితాలు చుట్టూ పరిస్థితులు అగమ్య గోచరంగా, ఎటు వెళ్తుందో ఈ జీవన నావ తెలియకుండా ఇంకా దిక్కుతోచని పరిస్థితుల్లో కనిపిస్తున్నప్పుడు, దెర్ ఈజ్ ఆల్వేస్ దట్ స్టోన్ ఆఫ్ రెస్ట్. ఆ స్టోన్, ఆ రాయిని తీసుకుని తలగడగా చేసుకుని కొద్ది నిమిషాలు అలా కండ్లు మూసుకున్నాడు లేదో, యాకోబు భయపడకు, నేను నీ దేవుడైన ఇస్సాకు దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి, నీ దేవుణ్ణి. దేవుడే ఆ నిచ్చెనకు పైగా నిలిచాడట. ఒంటరి వాడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు, ఇంటి దగ్గర నుంచి వచ్చి పారిపోతూ ఉన్నాడు. కానీ దేవదూతలందరూ ఎక్కుతూ దిగుతూ ఉన్నారట. ఎవ్రీ టైమ్ యూ ఫీల్ యూర్ అలోన్, ద హోస్ట్ ఆఫ్ హెవెన్లీ ఏంజల్స్ యూఆర్ సరౌండెడ్ బై. నీ చుట్టూ అనేకమైన దేవుని యొక్క దూతలు కాపుగా ఉండి నిన్ను ఒక శ్రేష్టమైన గమ్యం వైపు నడిపిస్తూ ఉంటారు. ఆత్మీయ నేత్రాలతో ఆ విషయాన్ని నువ్వు చూడాలని ఈ రోజున దేవుని వాక్యపు వెలుగులో కోరుచు ఉన్నాను. చూడండి,
ఒక మనిషిని భూమి నుండి ఆకాశం వైపు, ఆ తండ్రికి వైపు కలిపే నిచ్చెన, ఒక అన్సీన్ షాడోగా యేసయ్య కూడా అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు. యేసయ్య ఎమ్మాయి గ్రామంలో 2 బిడ్డలతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డలకు యేసు ప్రభు వారట ఆయన ఏ విధంగా ఈ ప్రవచనాలన్నిటిలో ఉన్నారో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారట. పాత నిబంధనలో ఎక్కడ చూచినా అంతర్లీనంగా ఒక షాడోగా యేసయ్య కనిపిస్తూనే ఉంటారు. ఆ ప్రభు అయిన యెహోవా అన్నారు మోషేతో, మోషే ఆ బండను ముట్టు, ఆ నీళ్లు వస్తాయి, ఆ బిడ్డలు తాగుతారు. మోషే ఆ క్షణంలో విసుగు చెంది ఆ బిడ్డలు విసిగిస్తూ ఉంటే మాట్లాడాల్సిన మోషే, ముట్టాల్సిన మోషే ఆ బండను కొట్టినట్టుగా మనం చూస్తాం. ఆ నూతన నిబంధనలో రాయబడి ఉన్నది ఆ బండ క్రీస్తే. తనకు తెలియకుండానే ఆ బండను కొట్టాడు. ఇన్ అనదర్ వే రాబోయే నూతన నిబంధనలో యేసయ్యను మానవాళి లేదా ఈ లోకము తన అజ్ఞానంలో కొట్టబోతుంది అని ఆ రోజునే సాదృశ్యంగా చూపించాడు. జీసస్ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ద స్క్రిప్చర్స్. వెన్ యూ సీ దేవుడు ఆ ఒంటరితనంలో, ఆ భయంకరమైన పరిస్థితుల్లో, ఆ అరణ్యపు అనుభవాల్లో ఆ ఒంటరిగా హీ టుక్ ఎ స్టోన్, ఒక రాయిని తీసుకుని తలగడగా చేసుకుని కొద్దిసేపు విశ్రమించాడు. ఇమ్మీడియట్లీ గాడ్ కమ్స్ టు స్పీక్ టు హిమ్, టు ఎన్కౌంటర్ హిమ్. ఈరోజు నీ వాక్యాన్ని వింటూ ఉన్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకు, పరిస్థితులు ఎలా ఉన్నా, ఎటువైపు వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉన్నా, దేవుని దివ్యమైన కృప, దేవుని ఒక అమేజింగ్ ప్లాన్ is so fresh in the heart of God to redeem you, to uplift you. నిన్ను ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధుడై ఉన్నాడు. అటువంటి పాత్రగా మనం ఉండాలి. ఆయనకు యోగ్యమైన పాత్రగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన పాత్రగా మనం ఉండాలి. మన అంతర్లీనము దేవుడికి ఎప్పుడు మన అంతరంగ హృదయము తేటగా కనిపిస్తూ ఉన్నదండి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి సందర్భాలలో ఉన్నా, ఆ జీవన నావ ఎటువంటి ఒడిదుడుకుల మధ్య ఉన్నా, మన అంతరంగములో విశ్వాసం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ఆ రోజున 10 మంది కన్యకలు వచ్చారు. యేసయ్య చెప్పిన ఉపమానంలో అందరూ ఒకదాని కోసమే వస్తూ ఉన్నారు, ప్రియుని ఎదుర్కోవాలి. అందరి పర్పస్ ఒకటే. అందరూ దీపాలు పట్టుకుని వచ్చారు. అందరూ ఒకే సమయంలో వచ్చారు. అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అంతవరకు స్టోరీ అంత సిమిలర్గా ఉంటుంది. కానీ ఒక్కసారి పెండ్లి కుమారుని స్వరము వినగానే ఆ నెక్స్ట్ మూమెంట్ అంత డిఫరెంట్. అందులో 5 కన్యకల దీపాలు మాత్రమే వెలుగుతూ ఉన్నాయి. మిగతా 5 కన్యల దీపాలు ఆరిపోయాయి. వాళ్ళకి మిగతా వాళ్ళకి తేడా ఏమిటంటే, ఆ మొదటి 5 కన్యలు వచ్చినప్పుడు వారితో పాటుగా నూనెను తెచ్చుకున్నారు. వారితో పాటుగా విశ్వాసం అనే నూనె వారు తెచ్చుకున్నారు. ఒకవేళ పెండ్లి కుమారుని రావడం ఆలస్యమైతే, ఆయన స్వరము వినడం ఆలస్యమైతే, ఈ నూనె మనల్ని కాపాడుతుంది, వెలిగిస్తుంది దీపాన్ని. ప్రియమైన దేవుని బిడ్డ, నీ విశ్వాస యాత్రలో కూడా ఏ పరిస్థితులు ఎలా ఉన్నా విశ్వాసం అనే దీపము, నిరీక్షణ అనే దీపము, ప్రార్థన అనే దీపము, ఇవి ఆరిపోకూడదు. యాకోబు ఈ ఇన్సిడెంట్లో మనం చూస్తున్నది ఏమిటంటే, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ us. లేదా ఒక అన్న చంపుదామని అన్న తరుముతూ ఉన్నా, లేదా సొంత తల్లి ఇక్కడుంటే నీకు ప్రమాదం అని నిన్ను పంపించేసి వేస్తూ ఉన్నా, లేదా తండ్రి ఫేవరబుల్గా మారిపోయినా, ఇస్సాకుకి ఏసావు అంటే ఇష్టమట, ఎందుకంటే రుచిగల పదార్థాలు తీసుకుని వస్తూ ఉండేవాడట. తల్లికేమో యాకోబు ఇష్టమట, ఇంట్లో సహాయం చేస్తూ ఉండేవాడేమో బహుశా. కొన్నిసార్లు గృహాలు కూడా అలాగే ఉంటాయి. యూ స్టార్ట్ ఫేవరింగ్ సంబడి. అది కొన్ని అనవసరమైన పరిస్థితులకు దారి తీస్తూ ఉంటుంది. యాజ్ ఎ పేరెంట్స్ యూ షుడ్ లవ్ బోత్ ఆఫ్ దెమ్ ఈక్వల్లీ. మీ బిడ్డల్ని సమానమైన ప్రేమతో మీరు ప్రేమించాలి. చిన్ననాటి నుండే వాళ్ళకి అర్థం అవ్వాలి, తల్లిదండ్రులు మా ఇద్దరిని ప్రేమిస్తూ ఉన్నారు. ప్రతి బిడ్డ దే ఆర్ యునీక్, మర్చిపోవద్దండి. ఒక బిడ్డలో కొన్ని లక్షణాలనే బయటకు తీసి వాటినే యాంప్లిఫై చేస్తూ మరొక బిడ్డని ఎప్పుడు తూలనాడొద్దు. ఎవ్రీబడి క్రియేటెడ్ ఇన్ మోస్ట్ యునీక్ వే. ఈ లోకంలో చూసినప్పుడు ఏ కొండలు ఒకే విధంగా ఉండవు.
తర్వాత ఒక కొండని తీసుకున్నప్పుడు ఆ కొండ మీద ఏ 2 వృక్షాలు ఒకేలా ఉండవు. తర్వాత ఒక వృక్షాన్ని తీసుకున్నప్పుడు ఆ వృక్షంలో ఏ 2 కొమ్మలు ఒకేలా ఉండవు. ఆ తర్వాత ఒక కొమ్మని తీసుకున్నప్పుడు ఆ కొమ్మలో ఉన్న ఏ 2 ఆకులు ఒకే విధంగా ఉండవు. ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. గాడ్ క్రియేటెడ్ ఇన్ యూనిక్ వే. లవ్ దెమ్, సపోర్ట్ దెమ్. ఇంట్లో ఇస్సాకు ఇంట్లో ఈ మనస్పర్ధలు చిన్ననాటి నుండి ఎందుకు వస్తూ ఉన్నాయంటే దెర్ ఈజ్ సమ్ అన్యాక్సెప్టబుల్ ఫేవరెటిజం. చివరికి చూడండి, ఆ వాక్యం చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇస్సాకు ఒక రోజున ఏసావు ఇంటికి వచ్చాడట. ఏసావు పరిస్థితి ఎలా ఉందంటే కంప్లీట్గా అలసిపోయాడు. అలసిపోయి ఇంటికి వచ్చిన ఏసావుకి కనిపించింది ఏమిటంటే యాకోబు ఒక కూర వండుతూ ఉన్నాడట. మిక్కిలి ఎర్రగా చక్కగా, అది చూడ్డానికి రుచికరంగా ఉందట. అప్పుడు అలా చూచిన వెంటనే ఏసావు అడుగుతూ ఉన్నాడు యాకోబుని, తమ్ముడు అది నాకు ఇవ్వి, నేను ఆకలితో చనిపోతూ ఉన్నాను. వెంటనే చూడండి యాకోబు చెప్తూ ఉన్న మాట ఏమిటో చూడండి. అందుకు యాకోబు ఆదికాండము 25వ అధ్యాయం 31వ వచనం. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగుగా ఏసావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. లుక్ ఎట్ దట్ హోమ్ ఫర్ ఎ మొమెంట్. 2 బ్రదర్స్ ఉన్నారు. అలసిపోయాను, చనిపోతూ ఉన్నాను, ఆకలి వేసేస్తూ ఉంది. గివ్ మీ దట్ కర్రీ లిటిల్ బిట్. నువ్వు వండి నా కూర కొద్దిగా పెట్టు అని అడిగితే సొంత బ్రదర్కి తను పెట్టడం మానేసి తినంటూ ఉన్నాడు, నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇవ్వి, అప్పుడే నేను నీకు ఇస్తాను. ఈ అన్న ఏం చేస్తున్నాడు? ఒక్క పూట అతను ఆగి ఉంటే ఎంత బాగుండేది. తన జ్యేష్ఠత్వపు హక్కు నాకెందుకులే అని ఆ పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కునే అమ్మి వేసుకున్నాడు. అన్న ఆకలితో ఉన్నాడు కదా, నేను తర్వాత తినొచ్చు కదా అని ప్రేమతో యాకోబు అక్కడ ఇవ్వటం లేదు. ఈవెన్ ఎట్ దట్ వెరీ బేసిక్ నీడ్ ఆఫ్ లైఫ్ ఈజ్ మేకింగ్ సమ్ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్. లుక్ ఎట్ దాట్. ఇంకొక వైపున ఏసావు, నా జ్యేష్ఠత్వపు హక్కు ఎంతో గొప్పది కదా, ఈ ఒక్క పూట పస్తుండలేనా అని తను అనుకోవట్లా. తనేమనుకుంటున్నాడు, అతనే విధంగా ఆలోచిస్తూ ఉన్నాడంటే, ఆ జ్యేష్ఠత్వపు హక్కు నేనేం చేసుకోను, ఆకలి భరించలేకపోతూ ఉన్నాను, ఓకే ఎదిగో తీసుకో జ్యేష్ఠత్వపు హక్కు, నాకు ఆ కూరనిచ్చేయి. అందుకే మీరు హెబ్రీయులకు 11వ అధ్యాయాన్ని చూసినప్పుడు 11వ అధ్యాయంలో యాకోబు విశ్వాసము కలిగిన బిడ్డగా కనిపిస్తాడు. 12వ అధ్యాయంలో ఏసావు, భ్రష్టుడైన ఏసావు, మీలో ఎవరును ఉండకుండా చూచుకునుడి, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కునే అమ్ముకున్న ఏసావు లాంటి భ్రష్టుడైనను మీలో ఉండకుండా చూచుకునుడి అని రాయబడి ఉంటుంది. వాట్ ఈస్ ప్రెషియస్ బిఫోర్ గాడ్? ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున మన ఆత్మీయ జీవితం దట్ ఈస్ సో ప్రెషియస్, ఎంతో విలువైనది దేవుని కన్నులకు. ఈ ఆత్మీయ జీవితాన్ని, మన యొక్క క్యారెక్టర్ని, మన యొక్క దేవుని యొక్క సాక్ష్యాన్ని ఈ లోకపు ఇచ్చల కోసం తాకట్టు పెట్టుకోవద్దు. అదే హెబ్రీయులకు 12వ అధ్యాయంలో ఏసావును బట్టి దేవుడు మనకు చెప్తూ ఉన్న ఒక చక్కని మాట, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏసావు వంటి భ్రష్టుడు మీలో ఉండకుండా చూచుకునుడి. లుక్ ఎట్ దాట్. ఇట్స్ నాట్ బిజినెస్. ఆత్మీయ జీవితం దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు పరిమళించాలి, దేవుని కొరకు వికసించాలి. నీవు వెలుగుచూ మరొక బిడ్డను వెలిగించాలి. యు ఆర్ దట్ లివింగ్ గాస్పల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము లోకానికి ఇంత సమయం ఉందనుకుంటున్నారండి. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివి అర్థం చేసుకునే సమయము లోకానికి లేదు, కానీ లోకానికి నిన్ను చూచే సమయం ఉన్నది. ఆర్ యు లైటింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? ఒకసారి ఇంగ్లాండ్ రాజు గారు మాట్లాడుతూ ఉన్నారంట. అప్పుడే రేడియో కొత్తగా కనిపెట్టారు. ఆయన మాటల్ని 4 డిఫరెంట్ ఛానల్ సెక్షన్స్గా వెళ్తూ అనేక ప్రాంతాలకి రీచ్ అవుతూ ఉన్నాయట. ఆ కంట్రోల్ రూమ్లో ఆ రాజుగారు మాట్లాడుతూ ఉంటే ఆ టెక్నికల్ టీం చూస్తూ ఉండగా ఒక సెక్షన్లో నుంచి డిస్కనెక్ట్ అయ్యి ఆయన వాయిస్ వెళ్ళటం లేదట. వెంటనే అక్కడ ఒక టెక్నీషియన్ చూచి ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ అయిందని అతనికి వెంటనే అర్థమై ఆ వైరుని తీసివేసి
ఆ కొన నుంచి ఈ కొన వరకు తన 2 చేతులు పట్టుకుని అట్లా నిలబడ్డాడట. వీళ్ళు ఇంకో క్రొత్త వైరు తీసుకొచ్చే ఆ కొద్ది క్షణాలు. ఆ తర్వాత వాళ్ళందరూ తీసుకొచ్చి అదని ఆపి, ఎందుకు అలా ముట్టుకున్నావు, షాక్ కొడుతుంది కదా, వచ్చే వరకు ఆగలేకపోయావా, మిగతా కొన్ని సెక్షన్స్లో వెళ్తుంది, ఒక్క సెక్షనే కదా ఆగిపోయింది, ఎందుకు నువ్వు ఇలా చేసావని అడిగితే ఏమన్నాడు తెలుసా? ఇట్ ఈస్ కింగ్స్ వాయిస్, హౌ కెన్ ఐ స్టాప్ ఇట్? ఒక రాజుగారు మాట్లాడుతున్న మాటల్ని ఇటువైపు వెళ్తున్న ఈ ఛానల్ ఏరియా అందరికీ అందకుండా నేను ఎలా ఆపగలను? వన్ టెక్నీషియన్ గివింగ్ సచ్ ఎ రెస్పెక్ట్, ఆనర్ టు ద కింగ్, ఎర్త్లీ కింగ్. ఈ లోకాల్ని సృష్టించిన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, నీకు నాకు నిత్య జీవం ఇచ్చిన ఈ ప్రభువు మాటల్ని మోసే ఛానల్గాను ఉండద్దా? ప్రియమైన దేవుని బిడ్డ, యాకోబు ఎస్సావు, అలా ఉన్నది ఈ కుటుంబం. ఫాదర్ ఏమో ఫేవరెటిజం, ఫాదర్ ఏమో అన్నను ప్రేమిస్తాడు, తల్లేమో తమ్ముని ప్రేమిస్తుంది. యాకోబు ఏసావులు. ఎందుకు యాకోబు ఈవెన్ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇవ్వమని అడగడం? ఎందుకంటే చూడండి, యాకోబు ఏసావులు పుట్టినప్పుడే గర్భములో ఉండగానే, వారు పెరుగులాడుతూ ఉండగానే ఒక మాట, వారు వెళ్ళి ఏసావు, ఇస్సాకు, రిబ్కాలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమిటో తెలుసా అండి? యాకోబు ఆశీర్వదించబడిన వాడే. ఇంకా గర్భములో ఉండగానే దేవుడే ఒక వాగ్దానం ఇచ్చాడు యాకోబు జీవితంలో. యాకోబు నిజముగా నమ్మినట్లయితే ఈ మానవ ప్రయత్నాలన్నీ ఆగిపోయి ప్రశాంతంగా ఉండేవాడు. చూడండి, మనం దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు వీ డోంట్ కమ్ టు దట్ రియల్ పర్ఫెక్షన్ జస్ట్ లైక్ దట్. దేవునిలో నడుస్తూ నడుస్తూ వారములు, సంవత్సరములు అలా గడుస్తూ ఉండగా కొన్ని అనుభవాలు దేవుడు మనకు నేర్పుతూ అలా పరిపక్వతలోనికి తీసుకుని వస్తాడు. దట్ ఫస్ట్ టచ్ సమ్ టైమ్స్ నాట్ ఎనఫ్. యేసయ్య ఒక గుడ్డివాడిని ఆయన ముట్టుకున్నారట, ఆయనకు చూపునిచ్చారట. ఆ గుడ్డివాడు వెళ్ళి ఆ చేతులు తీయగానే ఎలా కనిపిస్తుంది అంటే ఏమంటాడు తెలుసా? అందరూ చెట్లలా కనిపిస్తూ ఉన్నారు, మసకగా కనిపిస్తుంది. అప్పుడు ఒక వాక్యం రాయబడి ఉన్నది, ఆయన మరలా చేతులుంచగా. దట్ సెకండ్ టచ్, అది క్లియర్గా అప్పుడు చూడటం మొదలుపెట్టాడట. నేను అనుకున్నాను, సర్వశక్తివంతుడమైన దేవుడవు కదా ప్రభువా, ఒక్కసారి అలా టచ్ చేయగానే ఆటోమేటిక్గా మొత్తం స్పష్టంగా కనిపించిపోవచ్చుగా. ఒక్కొక్కసారి పీపుల్ నీడ్ దట్ సెకండ్ టచ్. దేవుడు చేసిన అద్భుతం వారిలో ఒక్కసారిగా మొత్తం ఫలించకపోవచ్చు. వారి అవిశ్వాసమే దానికి కారణం. ఒక్కొక్కసారి దే కమ్ ఫర్ లిటిల్ టైనీ థింగ్స్. దేవా, ఈ తలపోటు తీసేయండి, లేకపోతే ఈ అస్వస్థత తీసేయండి, అది నాకు చాలంతే. రావడం, స్వస్థపడ్డం, వెళ్ళిపోవడం. దావీదేమన్నాడు తెలుసా అండి తన ప్రార్థనలో? తండ్రి, ఈ జీవ గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువు అన్నాడు. నీ వాక్యములో ఆశ్చర్య సంగతులు ఉన్నాయి, అవి కరెక్ట్గా నేను చూచినట్లు నా కన్నులు తెరువయ్యా అంటూ ఉన్నాడు. చాలాసార్లు ఎన్నో అద్భుతాలు బైబిల్లో ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఈ మాటను. అన్ని అద్భుతాలు తీసుకుని ఒక తక్కెడ పట్టుకుని అన్ని అద్భుతాలు ఈ పక్కన పెట్టండి. ఒకే ఒక అద్భుతం ఉన్నది. అద్భుతాన్ని ఈ తక్కెడలో ఇటువైపు పెట్టండి. ఈ మిగతా అన్ని అద్భుతాలు కూడా తేలిపోతాయి. ఈ ప్రక్కన పెట్టిన గొప్ప అద్భుతం ఏమిటో తెలుసా అండి? పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిపడి ఉన్న మానవాళి కోసం మహిమపరపు సౌభాగ్యాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి మానవ మాతృనిగా, రిక్తునిగా వచ్చి నీ శాపాన్ని, నీ పాపాన్ని ఆయన భుజాలపై వేసుకుని నీకు మారుగా కలవరి సిలువ వైపుకు నడిచి పాపమెరుగుని రుధిరధారల్ని చిందించి నీ కొరకు తన జీవితాన్నే అంకితమిచ్చాడే. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరకల్. ఆ అద్భుతాన్ని చూచావా ఎప్పుడైనా? నా కోసం ఆ ప్రభువా, పాపమెరుగని నీవు నా కోసము పాపశాపమైపోయావా? ఎంత అద్భుతము నా జీవితంలో చేశావు. హ్యావ్ యూ ఎవర్ సీన్? దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవ గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువయ్యా. మరలా చేతులుంచగా దట్ సెకండ్ టచ్ ఓన్లీ గేవ్ హిమ్ క్లారిటీ. యాకోబు జీవితంలో కూడా దేవుడు వాగ్దానం పుట్టినప్పుడే వాగ్దానం ఇచ్చాడు, కానీ తను ఎదుగుతూ ఉన్నప్పుడు నమ్మకం సరిపోలా. చూడండి, ఈయనేమో జ్యేష్ఠత్వ హక్కు లాక్కోవాలని
ఆయనేమో ఎర్రటి కూరను లాక్కోవాలని, లేకపోతే ఎదుగుతున్నప్పుడు ఇంట్లో సమస్యలు వారి కుటుంబంలో. ఇంకొక దేవుడు తెలియని బిడ్డను వివాహం చేసుకుని వస్తాడు. ఆ బిడ్డ వల్ల రిబ్కాకు అనేక సమస్యలు వచ్చినాయి. లుక్ ఎట్ దట్ ఫ్యామిలీ. తర్వాత చివరికి చంపుకునే వరకు వచ్చారు. కోపంతో, ఉద్రేకాలతో ఎలాగో అంతమొందించేద్దాం యాకోబుని అంటూ ఏశావు కత్తి పట్టుకు తిరుగుతూ ఉన్నాడు. ఒక్కసారి కుటుంబాన్ని ఊహించండి. తల్లి తండ్రి ఉన్నారు, అందులో ఓ బిడ్డ మరో బిడ్డను చంపడానికి తిరుగుతూ వెళ్తూ ఉంటే ఆ తల్లిదండ్రుల మనస్సు ఎలా ఉంటుంది? వాళ్ళకి అసలు నిద్ర పడుతుందా? ఒక్కొక్కసారి దైవజనుడిగా కొన్ని ఫోన్ కాల్స్ వింటూ ఉంటాం. అన్న మా సోదరికి ఇలా జరిగింది, లేదా మా చెల్లిని ఇంట్లో నుంచి కొట్టి పంపించేసాడు భర్త, రోడ్డు మీద ఉన్నదన్నా, ప్రార్థన చేయండి. లుక్ ఎట్ దాట్. ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను, బిడ్డల్ని కని పెంచి పెద్ద చేసి వారి కోసం జీవితాన్నే పనంగా పెట్టి వారికి ఉన్నత విద్యలు నేర్పించి వారి కోసం సమస్తము వెచ్చించిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వచ్చి ఒక చక్కని వివాహం జరిగించి అప్పుడైనా మనశ్శాంతిగా ఉందామనుకునే టైంలో భక్తి సరిగా లేక, ఏమండి, లోకపు పోకడలు ఎక్కువై కుటుంబాన్ని విషమయం చేసుకుంటూ ఉన్న బిడ్డలు, ఇలాంటి పరిస్థితుల్ని చూచి వృద్ధులైన ఆ తల్లిదండ్రులకు ఇంకెంత బాధగా ఉంటుంది చెప్పండి. ఆ వయస్సులో ఒక్కొక్క మాట లేదా ఒక్కొక్క విచారకరమైన వార్త వారి ఆరోగ్యాన్ని ఇంకా తొందరగా కృంగతీస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, తల్లి తండ్రి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంత గొప్పవారో. నీ జీవిత భాగస్వామిని వారు కని పెంచి పెద్ద చేసి నీ చేతుల్లో పెట్టారే, దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. దెర్ ఇస్ ఎ మదర్ ఇన్ మదర్ ఇన్ లా, దెర్ ఇస్ ఎ ఫాదర్ ఇన్ ఫాదర్ ఇన్ లా. రెస్పెక్ట్ దెమ్, ఆనర్ దెమ్, లవ్ దెమ్. ఒకవేళ వారిని హింసిస్తూ ఉంటే ఒకరోజున అటువంటి అల్లుడే నీకు వస్తాడు, ఒకరోజున అటువంటి కోడలే నీకు వస్తుంది. మర్చిపోవద్దు ఈ మాటల్ని. గాడ్లీ పీపుల్ నెవర్ లివ్ దైర్ లైఫ్ లైక్ దాట్. దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు ప్రేమిస్తారు, కష్టమైన పరిస్థితుల్లో కూడా ప్రేమిస్తారు. ఈ కుటుంబం అలా ఉన్నప్పుడు చివరికి ఏ పరిస్థితులకు వచ్చిందో చూడండి. ఒక బిడ్డ వెళ్ళిపోవలసి వస్తుంది. ఆ తల్లి పడుకుందే కానీ ఎంత వేదన హృదయంలో. ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ అరణ్యం గుండా వెళ్తూ ఉన్నాడు, గమ్యం చేరాడా లేదా, అక్కడ నా సహోదరుడు ఇతన్ని ఎలా చూస్తాడు, నా కుమారుణ్ణి, అనేకమైన సమస్యలు ఉండొచ్చు. కానీ అక్కడికి వెళ్ళడానికి ముందే మార్గ మధ్యంలోనే అలసిపోయిన ఆ శరీరము ఒక రాయిని తీసుకుని తలగడిగా చేసుకుని ఒక్క నిమిషం అలసట చేత నిద్రపోగానే గాడ్ కేమ్ ఇన్ హిస్ డ్రీమ్. God came with his brightest plan. Oh, wonderful plan. Look at that. తిను అనుకున్నాడు, ఎవరు చూస్తారు, ఎలా వెళ్ళబోతుంది జీవితం అని తిను అనుకుంటూ ఉంటే, జస్ట్ చూడండి యాకోబు ప్రార్థనకి దేవుని మాటలకి ఎంత తేడా ఉందో. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, త్రాగడానికి నీరు, జస్ట్ వెళ్తున్న మార్గ మధ్యంలో ఏ విషమృగాలను చంపకుండా క్షేమం ఇవి చాలు ప్రభువా. ఈ స్పీకింగ్ ఎట్ సచ్ ఎ లో లెవెల్, ఈ స్పీకింగ్ సచ్ ఎ బేసిక్ నీడ్స్. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా అండి? గాడ్ ఈజ్ స్పీకింగ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ కంట్రీస్. దేశము స్కేల్లో మాట్లాడుతున్నాడు. యాకోబేమో నా ఒక్క జీవితం కాపాడబడితే చాలు, తిండి ఉంటే చాలు, బట్ట ఉంటే చాలు, వెళ్తున్న నాకు క్షేమం వస్తే చాలు. కానీ దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. నీ నుండి దేశాలు వస్తాయి, ఇసుక రేణు వల్లే నీ బిడ్డలు రాబోతూ ఉన్నారు. ఐ హ్యావ్ గ్రేటర్ ప్లాన్స్. ఈ రోజున నువ్వు నేను పాత నిబంధన చదివితే ఆ యాకోబు నుండి 12 గోత్రాలుగా బిడ్డలు ఎలా వచ్చారో చూచాం. ఇశ్రాయేలు దేశముగా ఎలా వచ్చిందో మనం చూసాం. వీఆర్ స్టాండింగ్ దిస్ సైడ్, వీఆర్ సీయింగ్ ద ఫుల్లీ ప్రామిస్డ్ గాడ్స్ వర్డ్. ఆయన వాగ్దానం ఇచ్చిన ఆయన నమ్మదగిన వాడండి. ఆయన మాట మార్చు దేవుడు కాడు. గుర్తుపెట్టుకోండి. చూడండి, ఒకసారి ఒక బిడ్డ అడిగాడు, అన్నా నేను యోనా పుస్తకాన్ని చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక మాట చూచాను. ఇదిగో ఒక ప్రవక్తను పంపించారు, యోనా ప్రవక్తను పంపించి 40 దినాల్లో ఇది నాశనం చేస్తాను అని దేవుడు చెప్పాడు కదా. కానీ మరి తర్వాత వచ్చేసరికి దేవుడు అలా చేయలేదు కదా, దేవుడు మాట మార్చినట్టుగా ఉంది కదా అన్నాడు. చూడండి, ఒక ట్రయాంగిల్ ఊహించండి. ఒక త్రికోణం ఉన్నది. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ నీనెవే ప్రజలు ఉన్నారు. దేవుడు అన్నాడు,
ఈ పరిస్థితుల్లో మీరుంటే, ఈ పాపములో, ఈ శాపములో, ఈ చెడ్డ జీవితంలో మీరుంటే మీకు వచ్చేది శాపం అన్నాడు. అదే దేవుడు నా దగ్గరికి వచ్చి నా మాట చెప్పున, నా వాక్యము చెప్పున భయభక్తులతో మీరు జీవిస్తే మీకు ఆశీర్వాదాలు వస్తాయన్నాడు. ఇవి రెండు దేవుడిచ్చిన రెండు మార్గాలు. ఇక్కడ దేవుడు మారలా, దేవుడు అక్కడే ఆయన స్థానంలోనే ఉన్నాడు. ఈ పాపపు పరిస్థితుల్లో ఉన్న నీనివే ప్రజలు ఇక్కడి నుండి ఇటువైపుకి వచ్చారు, దేవుని యొక్క మంచి జీవితానికి వచ్చారు. దేవుడు ముందుగా చెప్పాడు, నాకు మంచిగా జీవిస్తే, నా మాటల ప్రకారం మీరు జీవిస్తే ఇదిగో మీకు ఆశీర్వాదాలు. అక్కడ మారింది దేవుడు కాదు, అక్కడ మారింది దేవుడి మాట కాదు, మారింది నీనివే ప్రజలు. పాప పరిస్థితుల నుండి దేవునికి ఇష్టమైన పరిస్థితుల వైపు వచ్చారు, ఆశీర్వదించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డ, గాడ్ స్పీక్స్ హిజ్ లాంగ్వేజ్. ఆయన మాటలు కూడా చూడండి. యాకోబు, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. యు ఆర్ సో ప్రెషియస్ ఇన్ మై ఐస్. అబ్రహాం ఒక రోజున, తండ్రి ఇంక ఏం చేయను ప్రభువా, నేను ఈ ఆస్తికి దీని అంతటికి ఎలియాజరే వారసుడు అవుతాడుగా, నాకు బిడ్డలు లేరుగా అని ఇలా నిరుత్సాహంగా మాట్లాడుతుంటే దేవుడు అన్నాడు, ఒకసారి డేరాలోంచి బయటికి రా అబ్రహాం అన్నాడు. అబ్రహాం బయటకు వచ్చాడు. ఒకసారి తల ఎత్తి ఆకాశాన్ని చూడమన్నాడు. అబ్రహాంకి అర్థం కాలే. ఆకాశం మీద చూస్తే ఒకసారి నక్షత్రాలను లెక్క పెట్టమన్నాడు. ఏంటి దేవుడు నక్షత్రాలను లెక్క పెట్టమంటున్నాడని లెక్క మొదలు పెడుతూ ఉంటే దేవుడు అన్నాడు, నీ సంతానం అలా ఉండబోతుంది. లుక్ ఎట్ దాట్. Look at God's encouraging that spiritual, that faithful language. Come to that state. ఈరోజు మొట్టమొదటిగా చెప్తూ ఉన్నాను, కమ్ టు దట్ స్టోన్ ఆఫ్ రెస్ట్. ఒక రాయిని తీసుకుని తలగడిగా తీసుకుని ఆ రెస్టింగ్ పొజిషన్కి వచ్చాడు. దేవుని యొక్క కళను చూస్తూ ఉన్న పొజిషన్కి వచ్చాడు. ఆ రెస్టింగ్లో తలగడ తీసుకుని, ఒక రాయిని తీసుకుని తలగడగా చేసుకోగానే తను అక్కడ చూస్తున్నది ఏమిటంటే, క్షణకాలపు ఆ నిద్రలో తను చూస్తున్న కళ ఏమిటంటే, హీఈస్ రీలుకింగ్ ఎట్ గాడ్స్ ప్రామిస్ ఇన్ హిజ్ లైఫ్. అతను గర్భంలో ఉండగానే ఇదిగో యాకోబు ఆశీర్వదించబడిన వాడే అని దేవుడు చెప్పాడే. నౌ గాడ్ ఈజ్ ఫుల్ఫిల్లింగ్ ఇన్ మోస్ట్ బ్యూటిఫుల్ వే. కమ్ టు దట్ రెస్ట్, కమ్ టు దట్ స్టోన్ ఆఫ్ రెస్ట్. ఆ తర్వాత ఇంకొక మాటను చూద్దాం. ఆదికాండము 29వ అధ్యాయం 3వ వచనంలో, ఆదికాండము 29వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఒక సంగతి రాయబడి ఉన్నది. ఇప్పుడు యాకోబు వారి మామగారింటికి వెళ్ళాడు. ఆ యాకోబు వారి మామగారు ఉన్న స్థలానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. 29వ అధ్యాయం, ఆదికాండము 29వ అధ్యాయం ఈ విధంగా రాయబడి ఉన్నది. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకుని వచ్చెను. ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెకు రాహేలును, తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. చూడండి, అక్కడ ఇంకొక రాయిని మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి రాయి తను తలగడిగా చేసుకుని హీ కేమ్ టు దట్ రెస్టింగ్ పొజిషన్. హీ కేమ్ టు సీ ద గాడ్స్ విజన్, గాడ్స్ డ్రీమ్. దేవుని యొక్క మాటలను విన్న అనుభవాల్లోనికి వచ్చాడు. ఆ తర్వాత తన జీవితంలో ఇంకొక రాయి అనుభవాల దగ్గరికి వస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న ఒక రాయిని పొర్లించి అక్కడ లాబాను యొక్క గొర్రెలకు వాటన్నిటికీ నీళ్లు పెడుతూ ఉన్నాడు. ఎ స్టోన్ ఆఫ్ హెల్ప్. చూడండి, ఈ లోకంలో మనం జీవించినంతకాలం ఎ స్టోన్ ఆఫ్ హెల్ప్. అక్కడున్న బిడ్డలకి సహాయం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు అడగనే లేదు. కానీ యాకోబే తనంతట తానుగా ఆ బలమైన రాతిని పొర్లించి వాటన్నిటికీ నీళ్లు చేతి పెడుతూ ఉన్నాడు. వెంటనే వార్త వెళ్ళింది. చూడండి, ఎవరో వచ్చారు, ఆ బలమైన రాయిని పొర్లించి మన గొర్రెలకు, మన పశువులకు నీళ్లు పెట్టారు అని తెలియగానే లాబానుకు కనిపించింది ఏమిటంటే, ఇతనిలో ఉన్న కష్టపడే గుణం, కష్టపడే మంచి మనస్తత్వం. ఎ స్టోన్ ఆఫ్ హెల్ప్. దేవుడు ప్రామిస్ ఉంది కదా, ఇంక నేను చక్కగా పడుకుంటాను, చక్కగా కాలు చాచుకుని పడుకుంటాను, ప్రామిస్ ఇచ్చాడు దేవుడు, ఆయనే నెరవేర్చుకుంటాడులే అంటూ బద్ధకంగా ఉండిపోలేదు యాకోబు. ఈజ్ ట్రయింగ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. తన మంచితనంతో, తన కష్టముతో ఏ విధంగా సహాయము చేయాలో ఈజ్ యూజింగ్ ఎవ్రీ ఆపర్చునిటీ. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు కూడా దట్ స్టోన్ ఆఫ్ హెల్ప్ ఉండాలి మనలో. అది రెండవ టర్నింగ్ పాయింట్. చూడండి, ఈ వార్త వెళ్ళగానే లాబాను మనస్సు మారింది. లాబాను చూసే పర్స్పెక్టివ్ మారింది.
స్టోన్ ఆఫ్ హెల్ప్. బద్ధకంగా ఉండొద్దు, కష్టపడండి. చూడండి, ఒక బలమైన రాయిని ఒక్కడే తీసి అన్ని గొర్రెలకు వాటన్నిటికీ నీళ్లు పెట్టడం ఎంత కష్టమో. ఎవరు అడగలేదు, లేకపోతే నువ్వు అలా పెడితే నీకు మా ఇంట్లో స్థానం ఇస్తానని ఎవరు చెప్పలా. బట్ హౌ ఈజ్ స్ట్రగ్లింగ్, హౌ హీఈస్ వర్కింగ్ హార్డ్. జీవితంలో కష్టపడాలి. సామెతల్లో జ్ఞానవంతుడైన సొలొమోను చెప్తూ ఉన్నాడు, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. చీమలు మీకు చెప్తాయి. వాటికి పై విచారణకర్త లేకపోయినా, వాటికి న్యాయాధిపతి లేకపోయినా వేసవి కాలంలో కష్టపడతాయి, ఆహారాన్ని అంతా సమకూర్చుకుంటాయి. ఒకరోజు వర్షాకాలం వస్తుంది, అవి బయటకు రాలేవు. ఎటు చూచినా ఆ నీటిలో అవి కొట్టుకుని పోతాయి. అందుకే వేసవి కాలంలోనే ఎంతో జ్ఞానము చేత కష్టపడి అన్నీ సమకూర్చుకుంటాయి. వర్షాకాలం వచ్చి బయట హోరుగా వర్షం వస్తూ ఉంటే ఇవి లోపల కూర్చుని ఏం చేస్తాయి తెలుసా అండి? చక్క కాళ్ళ మీద కాలేసుకుని బ్రూ కాఫీ తాగుతూ కూర్చుంటాయి. విచారం లేదు, బాధ లేదు, ఎందుకంటే కష్టపడాల్సిన సమయంలో కష్టపడ్డారు. యాకోబు ఇక్కడ మనకి రెండవ ఇన్సిడెంట్ కనిపిస్తూ ఉన్నది. స్టోన్ ఆఫ్ హెల్ప్, స్టోన్ ఆఫ్ రెస్ట్. దేవుని సన్నిధిలో ఒక రాయి పెట్టుకుని రెస్ట్ తీసుకుని అటువంటి విశ్రాంతి సమయంలో దేవునితో ఒక ప్రత్యేకమైన ఎన్కౌంటర్ ఈజ్ గోయింగ్ త్రూ. తర్వాత స్టోన్ ఆఫ్ హెల్ప్, ఆ బిడ్డలు వస్తూ ఉన్నప్పుడు బలమైన రాతిని పొర్లించి వారన్నిటికీ నీళ్లను పెట్టాడు. స్టోన్ ఆఫ్ హెల్ప్ మనలో ఉండాలి. చూడండి, డెడ్ సీ అనేది ఉన్నదట. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న డెడ్ సీ ఏంటంటే తనలోనికి ఎంత నీరు వచ్చినా అలాగే స్టాగ్నెంట్గా పెట్టుకుంటుందట. అది ఆ నీటిని అంతటినీ అలా పెట్టుకోవడం వల్ల ఆ నీరంతా ఒక ఉప్పు సముద్రంగా మారిపోయింది. దాని చుట్టూ ఏ జలచరాలు లేవు, దాని చుట్టూ ఏ జీవులు కూడా జీవించలేవు, ఏ పక్షులు కూడా దాని చుట్టూ మనకు కనపడవు. అదే ఇశ్రాయేల్లో మరొక నది ఉన్నది. ఆ నదిలోనికి నీరు వస్తున్నప్పుడల్లా ఎలా వస్తుందో అలా మళ్ళీ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. జస్ట్ ఇట్ టేక్స్ అండ్ సెండ్ అవుట్. అందుకే కంటిన్యూగా దట్ ఫ్లో ఈజ్ ఆల్వేస్ దేర్. అందుకే ఆ యోర్దాను నది చుట్టూ అనేకమైన చెట్లు, పక్షులు, జంతువులు. ఇట్ గివ్స్ లైఫ్. ఎవరైతే స్టోన్ ఆఫ్ హెల్ప్ తన జీవితంలో ఉంటుందో, దెర్ ఈజ్ లైఫ్ అరౌండ్ దెమ్. పుట్టేటప్పుడు రెండు చేతులతో ఈ పిడికిలు బిగించి పుడతామట. ఇట్ ఈస్ మైన్, దిస్ ఈజ్ మైన్, దట్ అన్సీన్ సెల్ఫిష్నెస్. కానీ దేవుని వాక్యంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ అస్. ఆయన ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఎవ్రీ మూమెంట్ హీ లివ్డ్ టు హెల్ప్ సంబడి, టు షో సంబడి ద పాత్ ఆఫ్ ఎటర్నిటీ. ఇంకొక బిడ్డల కోసం ఆయన శ్రమిస్తూ ఉండేవారు. ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు బిడ్డలు ఆకలితో ఉన్నారని 5 రొట్టెలు 2 చేపల్ని ప్రార్థించి విస్తరింపజేసి 5,000 మందికి పంచారు. అదే ప్రభువు 40 దినాల ఆకలితో ఉన్నప్పుడు, శరీరంలో ప్రతి అణువు జీవాణువు ఆకలితే ఆక్రోషిస్తూ ఉన్న వేళ రాళ్లను రొట్టెలుగా మార్చుకునే శక్తి ఉండి కూడా తన కోసం ఏ మహిమను ఆయన చేసుకోలా, తన కోసం స్వార్థంగా ఏ అద్భుతాన్ని చేసుకోలా. ఒకవేళ ఆయన చేసుకున్నా కూడా ఆ సమయంలో ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. 40 రోజులు ఉపవాసం ఉన్నారు, శరీరం ఆకలితో అలమటిస్తూ ఉంది. హీ నీడ్స్ ఫుడ్ నౌ, కానీ చేసుకోలా. సాతాను మాటకి తలవంచలా. తన కోసం ఆయన ఎప్పుడు బ్రతకలా. హీ ఆల్వేస్ లివ్ ఫర్ సంబడి ఎల్స్, టు బ్రింగ్ లైఫ్ ఇన్ సంబడి ఎల్స్. నిజమైన దేవుని బిడ్డలు అలా ఉండాలండి. దే ఆర్ లైక్ కెటలిస్ట్స్. లాస్ట్ వెడ్నెస్డే జూమ్ ప్రేయర్లో ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రార్థనలో ప్రతి బుధవారము, అదేవిధంగా ప్రతి శనివారము జరుగుతున్న జూమ్ ప్రేయర్స్లో 8 గంటల నుంచి 9 గంటల వరకు చక్కని ప్రార్థనా సమయాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. యెహెజ్కేలు 47వ అధ్యాయంలో ఒక నది కనిపిస్తూ ఉంది. ఆ నది విచిత్రం ఏమిటంటే స్టార్టింగ్లో చూస్తే కాళ్ళ లోతు వరకే ఉన్నదట, చీలమండల లోతు. కొంచెం ముందుకు వెళితే మోకాళ్ళ లోతు, ఇంకొంచెం ముందుకు వెళితే మొల వరకు లోతులో ఉన్నదట, ఇంకొంచెం ముందుకు వెళితే ఈదలేనంత లోతుగా ఉన్నదట. 1000 మూరల ముందుకు వెళ్ళి చూస్తే కొద్దీ ఇట్ ఈస్ మల్టిప్లయింగ్. క్రైస్తవ జీవితం అలాగే ఉండాలండి, ఆత్మీయ జీవితం అలాగే ఉండాలి. అవర్ స్పిరిచువల్ పర్సన్ ఎవ్రీ మూమెంట్ ఆశీర్వదించబడుతూ ఉండాలి, ఎవ్రీ మూమెంట్ మల్టిప్లై అవుతూ ఉండాలి. లోపల ఉన్న ఆత్మీయ పురుషుడు బలము చెందుతూ ఉంటే ఈ లోకంలో కావలసిన ఆశీర్వాదాలు వాటంతట అవే వస్తాయి. ఆ తండ్రి ఆశీర్వదించి బిడ్డను, ఆ తండ్రి ఆత్మీయ స్థితి
చూచి ఆనందించి ఈ బిడ్డను ఆశీర్వదించాలని ఆయన అనుకుంటే దాన్ని ఈ లోకం ఎప్పుడూ ఆపలేదు. లుక్ ఎట్ దట్. అయితే ఆ నది వెళ్తూ ఉన్నప్పుడట, ఇప్పుడు ఆ నది సముద్రంలోకి వచ్చిందట. ఈ నది సముద్రంలోకి వచ్చినాక ఈ నది ఉప్పగా అయిపోలేదట. ఈ నదిలోని మంచినీళ్ళు సముద్రంలో కలవగానే సముద్రంలోని ఉప్ప నీళ్ళు మంచిగా అయ్యాయట. వావ్, లుక్ ఎట్ దట్. ఈ నది వెళ్ళిన చోటల్లా ప్రభావితం చేస్తూ ఉంది. ఆ నది చుట్టూ సకల జీవులు బ్రతుకుతూ ఉన్నాయి ఆనందంగా. బికాజ్ ఇట్ గివ్స్ లైఫ్. ఆ తర్వాత ఒక అద్భుతమైన సీక్రెట్ అక్కడ రాశాడు. ఏమిటో తెలుసా అండి? ఈ నది ఎందుకు ఇలా ఉన్నదంటే, ఈ నది సముద్రంలోకి వెళ్ళి సముద్రాన్నే మంచిగా ఎందుకు మారుస్తుందంటే, ఆ నది పరిశుద్ధ స్థలములో నుండి బయలుదేరింది కనుక, పరిశుద్ధ స్థలములో నుండి ప్రవహించుచున్నది గనుక ఆ నది అలా ఉన్నదట. చూడండి, యెహెజ్కేలు 47వ అధ్యాయం 12వ వచనంలో, నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును ఉపయోగించెదరు. ఈ నది పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక. మీరు స్టార్టింగ్లో చూస్తే అది మందిరములు గడప క్రింద నుండి ప్రవహిస్తూ ఉన్నదట. హల్లెలూయా. ఏ జీవితాలు మందిరంలో దేవుని వాక్యపు వెలుగులో నిత్యము ఎదుగుచూ ఉంటాయో ఆ జీవితాలు ఆత్మీయ అభివృద్ధి, ఈ లోకానుసారమైన పరిస్థితుల్లో అభివృద్ధి దేవుడు తప్పకుండా ఇస్తాడండి. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టు దేవుడు కారు, త్రోసివేసే దేవుడు కారు. కష్టపడండి. దేవుడిచ్చిన కృపలు ఒకవైపు, మనము మానవ రీతిలో మనం చేయు కష్టం ఒకవైపు, మన కష్టానికి ఆయన కృపలు తోడు చేస్తారు మరొక వైపు. ఆయన విడిచిపెట్టు దేవుడు కారు. నెవర్ బి డిసప్పాయింటెడ్. ఒంటరిగా ఉన్నాను, ఇక ఎవరూ లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, అన్న లేడు, లేకపోతే తమ్ముడు లేడు, ఎక్కడో తెలియని బిడ్డల మధ్యకు వెళ్తూ ఉన్నాను అని యాకోబు అనుకోవచ్చేమో. హోస్ట్ ఆఫ్ ఏంజెల్స్ నిచ్చెన నుండి ఎక్కుచూ జిగుచూ ఉన్నారు. ఆ నిచ్చెన అవతలి కొనవైపు యెహోవా దేవుడే నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నిచ్చెన మనిషిని భూమి నుండి నిత్యత్వానికి చేర్చగలిగిన ఆ నిచ్చెన ఒక షాడోగా యేసయ్య కనిపిస్తూ ఉన్నారు అక్కడ. ఆల్ హెవెన్లీ బీయింగ్స్, ద గ్రేటెస్ట్ గాడ్, అల్టిమేట్ సావరెన్ గాడ్ ఈజ్ విత్ హిమ్. అంతకంటే ఏమి కావాలండి మనిషికి? సపోజ్ ఈ దేశంలో ఇక దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇలా చేయి వేసుకుని, భుజం మీద చేయి వేసుకుని తీసుకువెళ్తూ ఉన్నారనుకోండి. ఈ స్ట్రీట్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడిపిస్తూ తీసుకువెళ్ళారనుకోండి. ఆ తర్వాత నుంచి ఆ స్ట్రీట్ అందరూ నన్ను ఎలా చూస్తారంటే, కంప్లీట్లీ ది లుక్ ఎట్ మీ ఇన్ ఎ డిఫరెంట్ వే. అమ్మో, మోడీ గారి ఫ్రెండ్, ఏమైనా సరే జరిగిపోతాయి ఒక ఫోన్ కాల్ చేస్తే. ఈ లోకపు దేశ ప్రధానితో స్నేహం ఉంటేనే అంతగా మారిపోయినప్పుడు, లోకాల్ని సృష్టించిన సృష్టికర్త ఆయన నీ వైపు ఉండి, నీ ప్రక్కనే ఉండి నిన్ను బలపరుస్తూ ఉంటే నీవు ఇంకెంత ధైర్యంగా ఉండాలి. స్టోన్ ఆఫ్ రెస్ట్. నీవు భయపడద్దు, నీవు డిప్రెషన్కి వెళ్ళిపోవద్దు. ఏమవుతుంది, వాట్ ఈజ్ మై టుమారో అని నీవు భయపడద్దు. కమ్ బ్యాక్ టు ద స్టోన్ ఆఫ్ రెస్ట్, కమ్ బ్యాక్ టు ది స్టోన్ ఆఫ్ హెల్ప్. తెలియని దేశంలో తెలియని బిడ్డలకు తను చేస్తూ ఉన్నాడు సహాయం. తర్వాత యాకోబు జీవితంలో ఇంకొకటి చూద్దాం. 31వ అధ్యాయం 48వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. చూడండి, 20 సంవత్సరాలు గడిచిపోయాయి. లాబాను ఇంటికి వెళ్ళాడు. అక్కడ అనేక సంవత్సరాలు కొలువు చేశాడు. అతని బిడ్డలతో వివాహాలు జరిగాయి యాకోబుకి. చివరికి ఒక సమయం వచ్చింది, వారందరితో, భార్యలతో, బిడ్డలతో అందరితో కలిసి వస్తూ ఉన్నాడు. 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉన్నది. అంతట లాబాను, నీవు నా కుమార్తెలను బాధపెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండ్లి చేసుకునినను, చూడుము, మన యొద్ద ఎవరినూ లేరు గదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను. మరియు లాబాను, నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము, ఈ కుప్ప చూడుము, హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను, ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండడుకు ఈ కుప్ప సాక్షి. చూడండి, ఇక్కడ మరొక స్తంభాన్ని చూస్తున్నాం. అనదర్ స్టోన్, ఎ స్టోన్ ఆఫ్ కవెనెంట్. అక్కడ ఏం జరిగిందో తెలుసా అండి? యాకోబు తన భార్యలతో, బిడ్డలతో కలిసి తన ఇంటికి, తన సొంత దేశానికి వచ్చేస్తూ ఉంటే లాబాను తన పరివారం అందరితో తరుముతూ వస్తూ ఉన్నాడు. దెర్ ఈస్ అ మిస్అండర్స్టాండింగ్ దేర్. తర్వాత మీరు వాక్యాన్ని వివరంగా చదువుకోండి. ఆ తర్వాత వారందరూ కూర్చొని చూచినప్పుడు చివరికి అదంతా సద్దుమణిగిన తరువాత
వారిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. చూడు, నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు, నా కుమార్తెలు నీతో వస్తూ ఉన్నారు, నేను అంత దూరం ఇక రాలేను. నేను లేనని లేదా అక్కడున్న పరిస్థితులు ఎప్పుడైనా ఏ విధంగా అయినా మారిపోతే నా కుమార్తెలను నీవు బాధ పెట్టినా, ఆ కుమార్తెలను గాక మరొక స్త్రీలను నీవు వివాహం చేసుకున్నా, నేను రాలేకపోయినా, నేను చూడలేకపోయినా దేవుడున్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు అని ఒక ప్రమాణం చేస్తూ ఒక సాక్ష్యపు రాతిని, ఒక స్తంభాన్ని అక్కడ పాతినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఎ స్టోన్ ఆఫ్ కవెనెంట్. ఈ రోజున మన ఆత్మీయ జీవితాలు మన దేవునితో ఒక కవెనెంట్, ఒక నిబంధన కలిగిన జీవితాలుగా ఉండాలి. దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చి, ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు అబ్రహాం అలా కూర్చొని చూస్తూ ఉన్నాడట. అంత కటిక చీకటిగా అయిపోయిందట. అబ్రహాముకి గాఢ నిద్ర వస్తూ ఉందట. దేవుడు చెప్పాడు, ఒక దూడను లేదా ఒక పెయ్యను మధ్యకి కోసి ఆ 2 ఖండాలని అటు ఇటు పెట్టమన్నాడు. వాటి మధ్య అర్ధరాత్రి వేళ ఒక అగ్ని జ్వాల వాటి మధ్యగా వెళ్ళడం అబ్రహాము చూచాడట. దేవుడే, వెలుగయ్యున్న దేవుడే ఒక అగ్ని జ్వాలగా వారెండిటి మధ్యను నడుచుకుని వెళ్ళాడు. ఆ 2 ఖండాంతరాల మధ్య ఒక జంతువు వధించబడితే ఆ 2 భాగముల మధ్య ఆ స్రవించబడిన రక్తము మీద అగ్ని జ్వాలగా దేవుడే వెళ్ళాడు. ఆ రోజుల్లో ఒక నిబంధన చేస్తే సుపీరియర్ పార్టీ, ఇన్ఫీరియర్ పార్టీ ఆ 2 ఉంటే ఎప్పుడు కూడా ఇన్ఫీరియర్ పార్టీ, ఆ ఇద్దరిలో తక్కువ అయిన వాడు ఆ వాటి మధ్య నడవాలట. ఆ రోజుల్లో చేసే నిబంధనలు అలా ఉండేవి. ఆ వధించబడిన జంతువు భాగముల మధ్యగా అతను నడుస్తూ ఉంటే దాని అర్థం ఏమిటంటే, నేను గనుక ఈ నిబంధన మీరితే ఈ జంతువులకు జరిగినట్టుగా నాకు జరగాలి అని దాని అర్థం. నిజానికి ఇన్ఫీరియర్ కాదు, సుపీరియర్, ఎంతో శక్తిమంతుడు, సార్వభౌముడైన ఆ దేవుడు అబ్రహాముకు బదులుగా, యాక్చువల్గా అబ్రహాము నడవాలి, ఈ నిబంధన నేను తప్పిపోను ప్రభువా, నీవు చెప్పినట్టుగా భయభక్తులను నడుస్తాను అబ్రహాము చేయాల్సిన నిబంధన. అబ్రహాము కంటే ముందు సుపీరియర్ అయిన దేవుడు తనే ఆ ఖండాంతరాల మధ్య నడుస్తూ అబ్రహాముకు చెప్తున్నాడు, అబ్రహాం, నేను గనక మాట తప్పిపోతే నాకు ఇలా జరుగుతుంది. లుక్ ఎట్ దట్ గాడ్ అండ్ హీ స్ట్రాంగ్ కవెనెంట్. నిబంధనకర్త ఆయన మన జీవితాల్లో చేసిన నిబంధనను ఆయన ఎన్నడూ మీరడు. ఆయన మాట తప్పు దేవుడు కాడు. ఇక్కడ స్టోన్ ఆఫ్ కవెనెంట్ చూస్తూ ఉన్నాం. మరొక స్టోన్, ఒక స్తంభాన్ని నిలిపారు, ఒక రాతి స్తంభాన్ని అక్కడ నిలిపి ఆ లాబాను తన కుమార్తెలను ఇంకో దేశం ఆ బిడ్డకిచ్చి పంపించి వేస్తూ తను మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు. వారు మాట్లాడుకున్న మాటలకు సాక్షిగా అది పెట్టాడు. స్టోన్ ఆఫ్ కవెనెంట్. వివాహమైన ప్రతి బిడ్డలు తల్లిదండ్రుల ముందు, బంధువుల ముందు, ఆత్మీయుల ముందు, దైవజనుల ముందు, పరలోక పరివారం ముందు, ఆ తండ్రి అయిన దేవుడి ముందు మీరు చేశారు నిబంధన. కష్టమైన, నష్టమైన, వేదనైనా, కన్నీళ్ళైనా నీతోనే. స్టోన్ ఆఫ్ కవెనెంట్ ఆ తండ్రితో చేశారు. ఒకప్పుడు అజ్ఞానంలో, అంధకారంలో, ఈ వ్యసనాల వెంట, ఈ పాపాల వెంట తిరిగాను. తెలియనప్పుడు ప్రభువా నీవే రక్షకుడు అని తెలుసుకున్నాను. ఇక నుండి నీకోసము జీవిస్తా, నీకోసం పవిత్రంగా నేను జీవిస్తా. యు మేడ్ దట్ కవెనెంట్. ఆర్ యు లివింగ్? స్టోన్ ఆఫ్ కవెనెంట్, స్టోన్ ఆఫ్ రెస్ట్. భయపడద్దు. కమ్ బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ రెస్ట్. లిజన్ గాడ్స్ వర్డ్, లిజన్ గాడ్స్ ప్రామిస్. స్టోన్ ఆఫ్ హెల్ప్. జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు సహాయపడు. ఆత్మీయంగా ఇంకొక బిడ్డ ఎదగడానికి సహాయపడు. నీవు చేయాల్సిన సహాయము చేయగలిగిన వేళ చేయి వెనక్కి తీయొద్దు. 2 చేతులు, ఈ చేతిలో మనం పొందుతున్నప్పుడు దేవుడు మరొక చేయి కూడా ఇచ్చాడు ఇవ్వమని. Be a helping person. Be a person who enlighten a darkened soul around you. ప్రియమైన దేవుని బిడ్డ, తర్వాత స్టోన్ ఆఫ్ కవెనెంట్. ఈ స్థలానికి వచ్చి వారు మరలా నిబంధన చేసుకుంటూ ఉన్నారు. నిబంధన తండ్రితో నీవు చేసిన నిబంధన, నీ ఆత్మీయ జీవితాన్ని గుర్తుపెట్టుకో. నెవర్ ఫర్గెట్ ఇట్, నెవర్ లీవ్ ఇట్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీ గొప్ప నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. యాకోబు ఆశీర్వదించబడిన వాడే అన్నారు. అయినప్పటికీ తండ్రి, అపనమ్మకంతో, విశ్వాసంతో నాయన ప్రభువా ఆ కుటుంబంలో అనేకమైన పరిస్థితులు గుండా వెళ్ళారు. చివరికి తండ్రి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో, ఆరణ్యపు అనుభవాల్లో, ఆ చీకటి ప్రదేశంలో ఒక రాయిని తలగడిగా చేసుకున్నప్పుడు
మీరు మరలా తండ్రి కలలో ప్రత్యక్షమై తన జీవిత పాఠాన్ని గుర్తు చేశారు తండ్రి. తనకిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేశారు ప్రభువా. నన్ను మాత్రము కాపాడు, తిండినివ్వి, బట్టనివ్వి, క్షేమమివ్వి అని అడిగితే మీరు మాత్రం తన నుండి రాబోతున్న దేశాల గురించి మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. మీరు చూపించిన తండ్రి ఆ చక్కటి విశ్వాసపు వెలుగుకై స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈరోజున ఏ బిడ్డ ఒంటరి పరిస్థితుల్లో ఉన్నా, ఏ బిడ్డ నిరాశ నిస్పృహలతో ఉన్నా మీరు అదే మాట చెప్తూ ఉన్నారు తండ్రి. భయపడకము, యాకోబును ఆశీర్వదించిన చేతులతో మీరు తండ్రి వాక్యము విని నమ్మిన బిడ్డలు కూడా ఆశీర్వదించబోతూ ఉన్నారు అయ్యా. స్టోన్ ఆఫ్ రెస్ట్, స్టోన్ ఆఫ్ హెల్ప్, స్టోన్ ఆఫ్ కవెనెంట్ తండ్రి మీ వైపు చూచే బిడ్డలకు ఉంచండి తండ్రి. మీతో మా నిబంధనను పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచండి ప్రభువా. నీకు ఇష్టలుగా మేము జీవించే కృపనివ్వండి తండ్రి. తండ్రి మీ చేతుల్లోనే పెట్టుకుంటూ ఉన్నాం. ఏ బిడ్డలు ఉద్యోగ అన్వేషణలు ఉన్నారో చక్కని ఉద్యోగాన్ని అనుగ్రహించండి ప్రభువా. మునుపటి కంటే మేలైనది ఇవ్వండి తండ్రి. నేను ఏ బిడ్డలు వివాహ వయసుకు వచ్చి జీవిత భాగస్వాముల గురించి చూస్తూ ఉన్నారు, శ్రేష్టమైన బిడ్డలు తీసుకుని వచ్చి మంచి కుటుంబాలుగా కట్టండి. మీ నామాన్ని మహిమపరచుకోండి ప్రభువా. తండ్రి ఏ బిడ్డలు తండ్రి మరి గర్భఫలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నారు కదా తండ్రి. శ్రేష్టమైన గర్భఫలం అనుగ్రహించండి. మీ గొప్ప కార్యము తండ్రి వారి కుటుంబాలు జరిగించండి తండ్రి. ఆయన గర్భిణీ స్త్రీలుగా ఉన్న ప్రతి బిడ్డను తండ్రి ముట్టండి, తాకండి, బలపరచండి తండ్రి. ఆయన చక్కని ఆరోగ్యం ఇచ్చి సుఖమైన డెలివరీని అనుగ్రహించి ఆరోగ్యకరమైన బిడ్డను ఒడిలో ఉంచండి తండ్రి. మరి ప్రభువా చిన్నారి బిడ్డలు పుట్టి ఎదుగుచూ ఉండగా మనుషుల దయలో, దేవుని దయలో ఆ బిడ్డలు ఎదిగి బలవంతుని చేతిలోని బాణములు వంటి వారి వలె తండ్రి సియోను నగరునికే చెక్కబడిన మూల కంబముల వలె ఉంచమని, దీవించమని కోరుతూ ఉన్నాం. ఏ బిడ్డలు తండ్రి దాని కరోనా వంటి పరిస్థితుల మధ్యలో చిక్కబడి ఉన్నారు తండ్రి, వాటిని నిర్మూలించండి ప్రభువా. ఆయన తండ్రి ఈ ప్రపంచాన్ని, దేశాన్ని కరోనా నుంచి కాపాడండి తండ్రి. ఏ బిడ్డలు తండ్రి కరోనా విష వలయంలో చిక్కి ఉన్నారో మీ అద్భుతమైన కార్యం జరిగించి ఆయన వారిని సజీవులుగా తండ్రి, ఆయన అలనాడు లాజరు బయటకు రా అన్నట్టుగా తండ్రి బిడ్డలు మీరు సజీవులుగా మీరు ఉంచండి ప్రభువా. మీ గొప్ప కార్యము చేయండి అయ్యా, మీ చేతులకే అప్పగిస్తూ ఉన్నాం. ఇంకా ఏ బిడ్డలు తండ్రి అప్పుల బాధల్లో, వేదనల్లో, చెప్పుకోలేని సమస్యల్లో, రిలేషన్స్ బ్రేక్ అయ్యి ఆయన కఠిన హృదయాల మధ్య విసిగి వేసారిపోతూ ఉన్నారు అయ్యా, మీ మౌనాన్ని ఇవ్వండి తండ్రి, మీ దీర్ఘశాంతాన్ని ఇవ్వండి ప్రభువా. మీ కృపల చేత నింపండి ఆయన. రాతి గుండెలు మార్చి మాంస హృదయాలుగా మార్చండి తండ్రి. ఆయన ఈనాటి పరిస్థితులు ఇలా ఉండవు, అద్భుతకరంగా మార్చబోతున్నారని యాకోబు ద్వారా మీరు చూపించారు తండ్రి. మీ చేతులకి అప్పగించుకుంటున్నాం. బిడ్డను మీరు కాపాడి ప్రతి బిడ్డను వాక్యము ఆశతో విన్న ప్రతి బిడ్డను మీరే కాపాడి దీవించి ఆశీర్వదించమని మీ చేతులకి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క శక్తియు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి అలనాడు యాకోబుకు వాగ్దానం ఇచ్చిన తండ్రి, ఒక గొప్ప దేశముగా ఇశ్రాయేలు జనాంగముగా ఆశీర్వదించిన ఆ తండ్రి నీ జీవితాన్ని, నా జీవితాన్ని నిత్యమైన ఆశీర్వాదాలతో నింపి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు ఆశ చేత దేవుని వాక్యాన్ని విన్న మీ అందరినీ దేవుడు దీవించును గాక. మరి మీ గురించి నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ భయంకరమైన కరోనా పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని క్షేమంగా ఉంచులాగున. ఇంకొక అనౌన్స్మెంట్ ఏమిటంటే మరి వైట్ ఫీల్డ్లో ఓపెన్ గ్రౌండ్స్లో చక్కగా చర్చ్ పునః ప్రారంభించబడింది. చాలా పెద్ద స్పేస్ ఉంది కాబట్టి దూరంగా కూర్చుంటూ అందరూ ఏక మనసుతో దేవుని ఆరాధించుకోవచ్చు. ప్రతి ఆదివారం 10 గంటల నుంచి 11:30 వరకు ఆ ఓపెన్ గ్రౌండ్లో గ్యాదర్ అవుతూ ఉండగా బెంగళూరు వచ్చి ఉన్న ప్రతి బిడ్డని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అదే సమయంలో మరి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి మీరు కూడా వ్యక్తిగత సంరక్షణలు పాటిస్తూ క్షేమముగా ఉండాలని, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు కృపలపై ఆధారపడుతూ ఆయన వైపు చూస్తూ ధైర్యంతో మన ముందుకు సాగాలని ప్రేమతో కోరుతూ ఉన్నాం. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.